ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంట్లో జరిగే వివాహ వేడుకకు ఇద్దరు నేతలు హాజరు కాబోతున్నారు. ఇందుకోసం ఇద్దరు నేతలు వేరు సమయాల్లో హస్తనకు వెళ్లబోతున్నారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 2:10 ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6:55 సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. అక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంట్లో జరిగే వివాహ వేడుకల్లో వీరిరువురు పాల్గొంటారు. వివాహ వేడుకకు హాజరైన అనంతరం సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీని ఆహ్వానించబోతున్నారు. ఈ భేటీ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవబోతున్నారు. ఇక అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంపై ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు సహా అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే 2 ప్రతిష్టాత్మక బ్యాంకులతో పాటు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా అమరావతి అభివృద్ధికి రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది. ఇక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం 2 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలి అనే ప్రణాళికలను సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పలు కీలక విషయాలను చర్చించబోతున్నారు. అందులో ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ, కేంద్రం నుంచి మద్దతు, అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధుల మంజూరు వంటి అంశాలు ఉండబోతున్నాయి. అమరావతిలో రహదారుల అభివృద్ధి, ల్యాండ్ పూలింగ్ విధానం, ప్లాట్ల వినియోగం, ప్రధాన హైవేలకు కనెక్టివిటీ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఝాన్సీరాణి, మధ్యాహ్నం 4 గంటలకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఈ రాత్రి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంట్లో శుభకార్యానికి హాజరవుతారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సాయంత్రమే ఢిల్లీ చేరుకుంటారు. వీరిరువురు కూడా నిన్ననే ప్రత్యేకంగా 1/2 గంట సేపు భేటీ అయ్యి ఏదైతే ప్రధాని ఆహ్వానించాలి రాజధాని పనుల పునర్నిర్మాణానికి సంబంధించి అని ఒక ఆలోచన చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇరువురు కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం ప్రధానమంత్రి కలిసే అవకాశం ఉంది. ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణ పనులకు ఆయన్ని తీసుకొచ్చి స్వయంగా ఆయన చేత ఇక్కడ కొంత పనులైతే ప్రారంభించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గత రాత్రి కేబినెట్ లో కూడా ఈ అంశాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈ అంశాలే కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తుంది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఆగిపోయినాయి అన్ని కూడా ఉన్నాయి. వాటికి కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఇస్తాము, మిగిలిన నిధులన్నీ కూడా విడుదల చేయమని చెప్పి ముఖ్యమంత్రి పలు దఫాలుగా కోరారు. దానికి సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా అందిస్తుంది. ఏదైతే ప్రపంచ బ్యాంక్ కావచ్చు, వివిధ మార్గాల నుంచి వచ్చే లోన్స్ కు సంబంధించి కేంద్రం కూడా పూర్తి సహకారం అడ్కో కూడా మొన్న ఎంఓయూ అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం చేస్తూ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా కేంద్ర సహకారం అవసరం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా, ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ఢిల్లీలోనే ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా సమావేశమై ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల చేయించడానికి తన ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎం ఇరువురు కూడా ఈ రాత్రి ఆ వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత ప్రధానమంత్రి అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఇరువురు వెళ్లి ప్రత్యేకంగా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని పనుల పునర్నిర్మాణానికి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా పలు దఫాలుగా చెప్పారు, ఏదైతే ప్రధాని మోడీ చేతుల మీదుగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని రూపాంతరం చెందుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా మోడీ కూడా కొంత సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేత కనుక పనులు ప్రారంభించేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా రాజధాని 3-4 సంవత్సరాల్లో పూర్తవుతుందనే నమ్మకం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 3 సంవత్సరాల్లో ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే టెండర్స్ అన్ని కూడా ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. రాజధాని ప్రాంత అభివృద్ధి మండలం పూర్తిగా ఆమోదం తెలిపింది. టెండర్స్ ఎవరికి వాళ్ళని లెటర్ ఆఫ్ గ్యారంటీ కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిన్న శాంక్షన్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని సంబంధించిన పనులు
పూర్తి స్థాయి వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన రాజధాని నిర్మాణ కార్యక్రమాలు దాదాపు 3 సంవత్సరాల్లోనే పూర్తయి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. నేపథ్యంలో ఆయన సాయంత్రం ఈ లక్ష్యాలతోనే ఆయన సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.